ఒకవైపు ఇటు కేశవరావు అలాగే ఆయన కూతురు గద్వాల విజయలక్ష్మి ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవబోతున్నారు. మరోవైపు కేశవరావు కుమారుడు విప్లవ్ పార్టీ మార్పుకు సంబంధించి ఏమన్నారో ఒకసారి మనం చూద్దాం. రాజకీయాల్లో సీనియర్ నేతగా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన కె కేశవరావు బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరుతున్నారు. అయినా తనయుడు విప్లవ్ బీఆర్ఎస్ లోనే కొనసాగుతానని ప్రకటన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో విప్లవ్ని అడిగి రాజకీయానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. విప్లవ్ గారు, మీ అంతా గతంలో కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు మళ్ళీ మీ ఫాదర్ కానీ మీ సిస్టర్ కానీ కాంగ్రెస్ లోకి వెళ్తున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఇది గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది చాలా నిజము, కానీ మేము ఒక డాడీ అట్లీస్ట్ 2006 నుంచి ఫస్ట్ టీ కాంగ్రెస్ అని చెప్పి తెలంగాణ కోసం చాలా కొట్లాడి చేసి ఈ వాజ్ ఆల్వేస్ అ కాంగ్రెస్ మ్యాన్. బట్ తెలంగాణకి ఆయనకు చాలా అది ఉండే ఎక్కువ, ఈ వాజ్ మోర్ టువర్డ్స్ తెలంగాణ. సో 2006 నుంచి తెలంగాణలో కొట్లాడుతూ ఉన్నారు, చేస్తూ ఉన్నారు. అట్లా ఉండి ఒక టైం వచ్చింది తెలంగాణ ఇంకా ఇవ్వట్లే అని చెప్తే దట్ ఈస్ ద టైమ్ ఈ టుక్ అ డిసిషన్ టు జాయిన్ టీఆర్ఎస్. And in TRS, he was a very big man, he was a very big leader. And all TRS join avaru, Telangana vachadi, KCR garu nayakatvanlo Telangana vachadi, and everything went well. Anta manchiga unde. And idi ee koncham kalamlo koncham TRS koncham bad times lo undi. నేను అనుకుంటాను ఎవరైతే కేశవరావు గారు మై ఫాదర్ హీ సచ్ అ బిగ్ స్టేట్స్మెన్, మోర్ దెన్ ఎ పొలిటిషియన్, స్టేట్స్మెన్. ఈ బ్యాడ్ టైంలో ఆయన మా పార్టీలో ఉండి టీఆర్ఎస్లో ఉండి మన కేసీఆర్ గారికి ఆయన ఒక ఎక్స్పీరియన్స్తో అది చేసి ఉండుంటే చాలా బాగుండే అనుకుంటాను. అది ఐ ఎక్స్పెక్ట్ దట్ థింగ్. మేయర్ గారి సంగతి అంటారా సోదరి, షీ వాజ్ నాట్ చలో ఆయన ఎప్పుడు మూమెంట్లో లేకుండే, షీ వాజ్ నాట్ దిస్ థింగ్. బయట నుంచి వచ్చి పాలిటిక్స్లోకి వచ్చారు, మేయర్ అయిపోయారు, పొలిటికల్. కేసీఆర్ గారే ఇచ్చారు పొలిటికల్ లైఫ్ అనేది కేసీఆర్ గారు ఇచ్చారు. ఐ థింక్ వాట్ షీ డిడ్ వాజ్ కంప్లీట్లీ రాంగ్. I don't have explanation to give about her. But Keshavarao garu is very tall leader, he is a statesman. I thought anta pedda anubhava manchi ivala ma BRS lo undi mem bad time lo pothunam kabatti Keshavarao mana KCR gariki oka adi undi manchi advisor laga undi party ni balapatam cheyadaniki chaala avasaram untunde. That is only I am very saddened. అంటే పార్టీలో వచ్చిన 10 ఏళ్ల పాటు కూడా మీకు మీ కుటుంబ సభ్యులకు అందరికీ పార్టీ గౌరవించింది, అయినా పార్టీని వీడే అవసరం ఏముందన్న ఒక చర్చ కూడా ఉంది. ఇప్పుడు పార్టీ కాదండి, ఇప్పుడు కేశవరావు గారు చాలా పెద్ద లీడర్. కేశవరావు గారు కాంగ్రెస్లో ఉన్నా కానీ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పోస్ట్ హోల్డ్ చేశారు. దాంతో పెద్ద అంటే సిడబ్ల్యూసీ మెంబర్ ఉన్నారు, ఎంపీ ఉన్నారు, ఏఐసిసి జనరల్ సెక్రటరీ ఉన్నారు, ఇన్ఛార్జ్ ఆఫ్ సో మెనీ ఉండే. ఉండి కూడా టీఆర్ఎస్కి చేంజ్ అవ్వారంటే దట్ డే ఆయన అది ఉండే పట్టుదల ఫర్ తెలంగాణ ఉండే. దానిపైన కాంగ్రెస్తో ఎదురు చేసి సోనియాను ఎదురు చేసి మీరు ఇవ్వట్లేదు, నేను కేసీఆర్ గారికి హెల్ప్ చేస్తాను అని వచ్చి పార్టీలో జాయిన్ అవ్వారు. నాకు అదొకటే సార్, ఇన్ని రోజులు ఉన్నాక ఇవాళ పార్టీ బ్యాడ్ టైంలో ఉన్నప్పుడు కూడా మా ఫాదర్ ఇక్కడ ఉండుంటే చాలా బాగుంటుండే. కానీ ఇంకొక అంత పెద్ద మంచి డిసిషన్ తీసుకుంటే ఆయన థింగ్ ఆయనకు ఉండుంటుంది అని పార్టీ పోస్టులు అంటారా, ఆయన మొదలు పోస్ట్ చాలా పెద్ద పోస్టులు చేశారు ఇక్కడ ఉండే. కానీ బట్ హీ వాజ్ అ వెరీ బిగ్ సపోర్ట్ టు బీఆర్ఎస్. ఆయన ఇవాళ ఉంటే బీఆర్ఎస్కి మాకు చాలా పెద్ద అది ఉంటుండే, మాకు ఒక బ్యాక్ బోన్ లాగా ఉంటుండే. అది మాత్రం వీ డెఫినెట్లీ మిస్ హిస్ దిస్ థింగ్. ఆయన కేసీఆర్ గారితో ఉండుంటే నేను ఇవాళకి చాలా అది చేస్తా. ఐ స్టిల్ రిక్వెస్ట్ హిమ్, ఇఫ్ ఇట్ ఇస్ నాట్ దిస్ థింగ్ హీ షుడ్ బీ విత్ కేసీఆర్ గారు. ఎందుకంటే కేసీఆర్ గారు లీడర్షిప్ ఇస్ రియలీ డైనమిక్ లీడర్షిప్. ఆయన లీడర్షిప్లో ఉంటే వీ డెఫినెట్లీ కమ్ బ్యాక్. ఎనీథింగ్ విచ్ గోస్ డౌన్ హ్యాస్ టు కమ్ బ్యాక్. మేము బాల్ లాగా చాలా హార్డ్గా బౌన్స్ అవుతాము, డెఫినెట్లీ పైనకు వస్తాము. 10 years కింద ఎవరు కాంగ్రెస్ ఉంటుంది అనుకోలేదు. 10 years తర్వాత కాంగ్రెస్ వచ్చింది. జస్ట్ వచ్చిన 3 months 100 days కూడా అవ్వలేదు కాంగ్రెస్ వచ్చి. మనం లేదు ఇంకా మాకు బీఆర్ఎస్కి పార్టీనే లేదు అనడం చాలా రాంగ్. అది 3 months కాంగ్రెస్ లేదు పార్టీ లేదు అనడం రాంగ్. మాకు నెక్స్ట్ ఎలక్షన్ విల్ బౌన్స్ బ్యాక్, విల్ కమ్ విత్ బెటర్ ఫిగర్స్. అంటే ఇంత సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నేత కూడా, అంటే గతంలో కూడా ప్రతిపక్ష స్థానంలో ఉన్నారు, ఇప్పుడు ప్రతిపక్ష నేతగా ఉండలేకపోతున్నారా మరి ప్రతిపక్ష పార్టీలో? ప్రతిపక్ష పార్టీ కాదండి. ఐ థింక్ కొన్ని ప్రెషర్స్, ఇప్పుడు ఐ డోంట్ వాంట్ టు సే, యూ కెన్ అండర్స్టాండ్ ప్రెషర్స్ ఎట్లా ఉంటాయో, ఫ్యామిలీలో బట్టి ప్రెషర్స్ అవి ఎట్లున్నాయో, డాటర్ ప్రెషర్స్, లవ్ టువర్డ్స్ డాటర్ అని నేను అనుకుంటాను. ఇప్పుడు నిన్న కావ్య గారిని చూసి కూడా అట్లనే అనిపిస్తుంది. ఫాదర్ డాటర్ లవ్ ఎఫెక్షన్ అది నేను చెప్పలేను. బికాజ్ ఆయనకి ప్రెషర్ అనేది ఆయనకి ఎప్పుడు ఆ ప్రెషర్ అవుతుంది, కానీ ఆయన పవర్ కోసం అనేది 85 yearsలో హీ విల్ డెఫినెట్లీ నాట్ సీ ఫర్ పవర్. అంత మాత్రం నాకు మా డాడీ కోసం తెలుసు. వీళ్ళు ఎవ్వరూ డాడీ పాలిటిక్స్తో ఉన్నప్పుడు లేకుండా మా పూర్తి ఫ్యామిలీ నేను ఒక్కడే ఇండియాలో ఉండే. ఆల్ ద అదర్ మై ముగ్గురు సిబ్లింగ్స్ అబ్రాడే ఉండే, అందరు బయట నుంచి వచ్చారు. కానీ నేను ఒక్కడే డాడీతో ఉండే. సో ఐ నో డాడీ అండ్ హిస్ పొలిటికల్ లైఫ్ వెరీ వెల్. ఆయనకి మాత్రం పవర్ కోసం వెళ్ళింది మాత్రం కాదు. ఇది కొంచెం ఏదో ప్రెషర్ అయింది. అది ప్రెషర్ ఎవరు పెట్టారో మీరు కూడా ఆలోచించచ్చు. అది కొంచెం లవ్ ప్రెషర్ ఏదైనా అనుకోండి, ఇట్ హ్యాపెన్ జస్ట్ లైక్ బట్ నథింగ్ టువర్డ్స్
ఈగర్ టువర్డ్స్ పవర్. ఆయన చూసినంత పవర్ ఎవరు చూడలేదు. సో పవర్ కోసము అని కాదు, ఆయన పాపం ఇట్లా మా పార్టీ కొంచెం బ్యాటర్ పోదు ఆయన ఇక్కడ ఉంటే మాత్రం నేను చాలా చాలా ఆశిస్తున్నాను, నన్ను ఇంకా ఇక్కడ ఉంటారని ఆశిస్తున్నాను. అంటే మేయర్ గారు ప్రెషర్ చేశారని మీరు ఇండైరెక్ట్ గా చెప్తున్నారు. మరి మీ ఇందుకు సంబంధించి మీ ఫ్యామిలీలో ఏమైనా చర్చలు జరిగాయా? లేదు, ఫ్యామిలీలో చర్చలు ఏం జరగలేదు. ఇండివిజువల్గా వాళ్ళు వచ్చినప్పుడు నన్ను ఏం ఇట్లా కన్సల్ట్ చేయలేదు, ఇట్లా పోతున్నా చేస్తున్నా ఏం కన్సల్ట్ చేయలేదు. ఐ ఆల్సో ఇంకా ఎవ్రీ వన్ ఇస్ ఓల్డ్ ఏజ్. మా డాడీ చాలా ఓపెన్ మైండెడ్, ప్రతి ఒక్కరికి ఓన్ అది ఇస్తారు. నేను ఈ డిసిషన్ తీసుకున్నా వెరీ గుడ్ అంటారు, ఆమె ఆ డిసిషన్ తీసుకుందంటే ఓకే అంటారు. సో ఐ ఫీల్ కొంచెం ఈ వుడ్ హ్యావ్ బీన్ ఏమనుకోను, కానీ ఆయన నాకు ఈ పర్టికులర్ పార్టీ మాత్రం చేరుతున్నా అనే మాత్రం నాతో ఎక్కువ డిస్కస్ చేయలేదు, ఇద్దరు చేయలేదు. బట్ ఐ థింక్ డెఫినెట్లీ వాట్ ఎవర్ డిసిషన్ దే టేకెన్ ఇట్ ఈస్ ఇంకా దానిపైన దానికి వదిలేస్తున్నాను. అంటే కేసీఆర్ గారితో నిన్న సుదీర్ఘంగా ఇందుకు సంబంధించిన చర్చలు జరిగాయి. కేసీఆర్ గారు పార్టీలో కేకేని ఉండమని చెప్పినా ఉండకుండా పోతున్నారని అంటున్నారు. ఇది ఎంతవరకు నిజం? అది నాతో వచ్చినాక కూడా ఎవరు డిస్కస్ చేయలేదండి. నీదర్ మై ఫాదర్ నాట్ ఎనీ వన్ హ్యావ్ డిస్కస్, నాట్ నేను కూడా పెద్ద సార్ని కలవలేదు. నేను మా లీడర్ కేసీఆర్ గారిని కలిసినప్పుడు నాకు ఎగ్జాక్ట్లీ తెలుస్తుంది, ఏం అక్కడ ఎగ్జాక్ట్లీ ఏమైందో నాకు ఎగ్జాక్ట్లీ తెలియదు. వచ్చినప్పుడు డెఫినెట్లీ నాకు తెలుస్తుంది. నేను అంతా ఒకవేళ రేపు జాయిన్ అవుతున్న అఫీషియల్గా జాయిన్ అయినాక ఐ డెఫినెట్లీ వాట్ ప్రెస్ కాన్ఫరెన్స్ లెట్ యు నో వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ మై ఫీలింగ్ టువర్డ్స్ దిస్. అంటే రాజకీయంగా మీ సిస్టర్కు భవిష్యత్తు ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీనే అని మీరు చెప్తా ఉన్నారు. మరి ఇప్పుడు ఆమెకు పదవి కోసం వెళ్ళిందా లేకపోతే వేరే ఇంకేమైనా రీజన్స్ ఉండొచ్చు అంటున్నారు? కాదు, పదవి ఏంటంటే ఇక్కడ పదవి లేదా అండి. ఇవాళ మేము బీఆర్ఎస్ పార్టీ లేదా మేయర్షిప్ కార్పొరేట్ నుంచి మేయర్షిప్ ఇచ్చారు 5 years. మీరు దానికంటే పెద్ద పదవి స్టేట్లో ఫస్ట్ లేడీ, దానికంటే పెద్ద పదవి ఏముంటుందండి? పదవికి అంటే ఆమెకి పదవి కావాలంటే పర్మనెంట్, ఎవరైనా పర్మనెంట్ లైఫ్లో పదవిలోనే ఉండాలనుకుంటే దట్ ఈస్ నాట్ పాలిటిక్స్. ఐ డోంట్ యాక్సెప్ట్ దట్. ఎవరైనా నేను ఇంకా పర్మనెంట్ పదవిలోనే ఉండాలా, నేను ఒక్కరోజు కూడా ఇక్కడ ఉండలేను, నేను ఈ రూలింగ్ అయితేనే. నిన్న ఒక మాట అన్నారు ఏంటి అంటే రూలింగ్ పార్టీలో ఉంటే పనులు అవుతాయని. దాని మీనింగ్ ఏంటి అంటే రేవంత్ రెడ్డి గారు ఒక రూలింగ్ పార్టీలో 150 వాట్స్కి పని చేయరా, రోడ్లు వేయరా, వాటర్ ఇయ్యరా? అంటే నేను ఉన్న వార్డ్ నేను రూలింగ్ కేసు దానికే నేను పని చేస్తాను. ఎస్టర్డే వాట్ షీ టోల్డ్ రూలింగ్ పార్టీలో ఉంటే పని అవుతుంది, బట్ డెవలప్మెంట్ అవుతుంది అంటే దాని మీనింగ్ ఆమె ఎవరిని తిట్టినట్టు? రేవంత్ రెడ్డి గారిని తిట్టినట్ట, ఎవరిని తిట్టినట్టు? అంటే రేవంత్ రెడ్డి గారు వేరే 150 వార్డ్కి పని చేయరు, ఈ కాంగ్రెస్లో 2 వార్డులు ఉన్నాయి వాళ్ళకి పని చేస్తారు, వేరే వాళ్ళకి రోడ్లు వేయరు అన్నట్టు. ఆయన అర్థం అదేనా పాలిటిక్స్లో? అంటే నేను విండి ఏది పాలిటిక్స్తో ఉన్నా, నాకు తెలుసు వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్. సో దట్ ఈస్ వాట్ ఇది ఒక కొత్త అది అయిపోయింది, రూలింగ్ పార్టీలో ఉంటే పని అవుతుంది అంటే ఇండైరెక్ట్లీ మీరు చీఫ్ మినిస్టర్ని తిడుతున్నట్టు. సార్ మీరు వేరేదే మీకు పని చేయరు, మీరు వేరే ఎమ్మెల్యేకి పని చేయరు, 39 ఎమ్మెల్యేస్ ఉన్నాం ఇక్కడ, వీళ్ళకి పని చేయరు, మీరు ఉట్టి వేరే ఎమ్మెల్యేస్కి పని చేస్తారంట. అంటే నేను స్టేట్కి చీఫ్ మినిస్టర్ కాదా? హీఈస్ నాట్ చీఫ్ మినిస్టర్ ఫర్ జిహెచ్ఎంసీ అకార్డింగ్ టు వాట్ షీ సెడ్. దట్ ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్. ఐ ఫీల్ నో షీ షుడ్ హ్యావ్ థాట్ ఉంది, షీ స్టిల్ హ్యాస్ టు బి ద మేయర్షిప్ ఆల్సో, షీ వుడ్ హ్యావ్ గాన్ ఫర్ హర్ ఓన్ దిస్ థింగ్. దాన్ని మనం ఇంకేం చెప్పలేము. షీ 60 years old, షీ నోస్ వెరీ వెల్ వాట్ షీఈస్ డూయింగ్. She is also educated, she is a lawyer. She also has her own will or vision and all. So at the same time I think good luck for her. It's this thing. అంటే మీ ఫాదర్ కానీ మీ సిస్టర్ కానీ పార్టీ మారుతున్నారు, మీరు బీఆర్ఎస్లోనే కొనసాగుతామని చెప్తున్నారు. మరి వాళ్ళకి ఏం చెప్తారు, మీరు ఇక్కడ ఏం చెప్పగలుగుతారు? నేను ఏం చెప్పనండి, నాకు మా లీడర్షిప్ పైన చాలా నమ్మకం ఉంది. కేసీఆర్ గారికి నా పైన నమ్మకం ఉంది. కేసీఆర్ గారికి అంతే తెలుసు నేను ఇన్ని ఏళ్ళ నుంచి ఎంత విధేయుడిలాగా ఉన్నానో. సో ఆయనకి చాలా మంచి తెలుసు. నేను చాలా స్ట్రాంగ్ తెలంగాణ నేను ఐ కేమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ బికాజ్ నేను కాంగ్రెస్ తిరిగాను, కానీ నాకు ఒక రికగ్నిషన్ నాకు ఒక ఇచ్చింది కేసీఆర్ గారే ఇచ్చారు. డాడీ కూడా పీసీసీ ప్రెసిడెంట్ ఉండే, ఐ వాజ్ ఇన్ కాంగ్రెస్. నేను బట్ నాకు ఏం రికగ్నిషన్ అట్లా ఏం తీరలే. బట్ నాకు తెలంగాణ ఎడ్యుకేషన్లో ఈయన వచ్చినప్పుడు ఆ ఉద్యమంలో నేను వచ్చాను, ఈయన వెనకే ఉన్నాను. ఐ రియలీ లైక్ దిస్ లీడర్షిప్. నాకు ఐఎమ్ వెరీ వెరీ స్ట్రాంగ్ ఫాలోవర్ ఆఫ్ కేసీఆర్ గారు. ఐ లైక్ హిస్ లీడర్షిప్. సో అండర్ హిస్ లీడర్షిప్ ఐఎమ్ డెఫినెట్లీ గోయింగ్ టు బి అండర్ హిస్ లీడర్షిప్. అంటే మీ కుటుంబ సభ్యులు కాంగ్రెస్ పార్టీలో అంటే రాజకీయంగా ఇంత అనుభవం ఉన్న వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేరి మీరు బీఆర్ఎస్ లో కొనసాగడం ఎంతవరకు సబబన్న ఒక అనుమానాలు కూడా వస్తున్నాయి. దీన్ని ఎట్లా మీరు అంటే ఇప్పుడు అనుమానాలు అంటే ఎవరు అనుమానాలు చేసుకోండి, నేను ఓపెన్ గా చెప్తున్నాను, టీవీలో చెప్తున్నాను. మీకు దీనికంటే ఎక్కువ నేను ఏం చెప్పలేను కదా, చింపుకుని షర్ట్ చింపుకుని చెప్పలేను కదా నేను ఇది అని. నేను ఓపెన్ గా అట్ ఏజ్ ఆఫ్ 54 ఐఎమ్ టెలింగ్ వెరీ క్లియర్లీ ఐఎమ్ ఫర్ బీఆర్ఎస్, విల్ బి ఫర్ బీఆర్ఎస్. పవర్లో ఉన్నప్పుడు వస్తుంది, ఎవ్రీథింగ్ విచ్ గోస్ డౌన్ హ్యాస్ టు కమ్ అప్. పవర్ వచ్చినప్పుడు పవర్లో ఉంటాము, పవర్ లేకపోయినా మనం 10 ఏళ్ళు పవర్ లేకుండా వేరే కాంగ్రెస్ లీడర్లు అందరు ఇంట్లో కూర్చుని కదా, కూర్చున్నాక వచ్చిన 10 ఏళ్ళ తర్వాత ఎప్పుడో పవర్కి వస్తాం మేము. ఎవ్రీథింగ్ పవర్కి రాము, బీఆర్ఎస్ పార్టీ అయిపోయిందంటే కాదు, విల్ కమ్ బ్యాక్ విత్ అ స్ట్రాంగర్ వే. సో విల్ డెఫినెట్లీ వెయిట్ ఫర్ దట్ పవర్. ఎవ్రీథింగ్ హ్యాస్ టు గో డౌన్ అండ్ కమ్ అప్. బీజేపీ ఉంటే 2 MPsతో ఇవాళ 303 MPs ఉన్నారు. సో మేము 18 ఉండే 60 ఉండే 80 ఉండే ఎమ్మెల్యేస్,
ఇవాళ తగ్గినాం మళ్ళీ వస్తాము. ఇట్ డజంట్ మీన్ దట్ వీ గాన్ అవుట్ ఆఫ్ రూల్. వీఆర్ డెఫినెట్లీ దేర్ అండ్ విల్ కమ్ బ్యాక్ విత్ స్ట్రాంగర్ ఫర్ దిస్ థింగ్. అంటే బీఆర్ఎస్ లీడర్గా మీరు చెప్పండి, బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇటీవల వలసలు అంటే రోజు రోజుకు పెరుగుతూ ఉన్నాయి, దీన్ని ఎట్లా చూడొచ్చు మరి? ఇది ఎట్లా చూడండి, ఐ ఫీల్ ఎవరైతే వెళ్తున్నారు అనుకోండి మన పార్టీ పేరు పైన గెలిచి వేరే పార్టీకి వెళ్ళడం అంతా దానంత అది మాత్రం బ్యాడ్ థింగ్ అనేది మాత్రం ఏది లేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ డే స్వేరింగ్ సెరమనీ రోజు చెప్పారు, కేసీఆర్ గారు నేను చెప్పేస్తున్నాను, మనం ఎవరెన్ని ప్రజలు ఎందరు ఇచ్చారు అందరితోనే మనం ఉండాలా, మనం ఒక్కరినొకరు తీసుకోకుండా చూసుకుందాము, ధైర్యంగా ఉందాము ఒకరికొకరు అన్నారు. ఆయన ఇవాళ ఎట్లా తీసుకుంటున్నారండి? ఆయన మొన్న పొన్నాలక్ష్మయ్య గారు జాయిన్ అయినప్పుడు బీఆర్ఎస్లో ఒక చాలా చెడ్డ మాట అన్నారు. నాకు ఇవాళ అది ఆలోచిస్తే బ్యాడ్ అనిపిస్తుంది. మా ఫాదర్ కాబట్టి నేను చెప్పట్లేదు. ఆయన పునరాలక్ష్మి గారు అడిగితే ఈ ఏజ్లో పార్టీలు మారేంత హ్యూమానిటీ ఒకటి ఇంకా గలీజ్ వర్డ్ వాడారు. నేను ఆ వర్డ్ ఇప్పుడు నేను చెప్పలేను టీవీలో. ఆయన అట్లా మాట మాట్లాడారు. మళ్ళీ ఇవాళ 85 years కేశవరావు గారు ఎందుకు తీసుకున్నారు? ఆయన ఇవాళ కేశవరావు గారు ఎందుకు జ్ఞాపకం వచ్చారు ఆయనకి? ఆయన మొన్న బీఆర్ఎస్ పునరాలక్ష్మి గారు బీఆర్ఎస్కి వస్తే చాలా బ్యాడ్ లాంగ్వేజ్ మాట్లాడారు. రేవంత్ రెడ్డి గారు మీకు జ్ఞాపకం ఉండి ఉంటుంది. సో ఇవాళ 85 years కేశవరావు గారిని ఎట్లా తీసుకున్నారు ఆయన? So I also see a man who is not on his own words, ఆయన మాట పైన లేనప్పుడు మళ్ళీ దేనికి పొద్దు చెప్పాలి మనము? నేను ఇవాళ కూడా నేను మా ఫాదర్కి నేను ఇవాళ కూడా రిక్వెస్ట్ చేయగలుగుతాను ఏంటంటే, ఇవాళ పార్టీకి మీరు అవసరము, మీ ఒక అడ్వైజ్ అవసరము, మా పార్టీ మీరు అవసరము, మీరు ఉండుంటే బాగుంటుంది అని నా ఫీలింగ్. ఇంకా దాని తర్వాత హీఈస్ అ వెరీ బిగ్ స్టేట్మెంట్, హీ షుడ్ నో మచ్ బెటర్ వై ఈస్ గాన్. బట్ ఈస్ నాట్ డిస్కసింగ్. ఆయనకు మంచిగా తెలిసి ఎందుకు వెళ్ళారో ఆయనకు తెలియాలి. ఇంకా దానికంటే ఎక్కువ అంటే బీఆర్ఎస్ లో మీరు వచ్చిన టార్గెట్ పూర్తయింది అంటే మీ ఫాదర్ కానీ మీ సిస్టర్ కానీ పొలిటికల్ గా టార్గెట్ అచీవ్ అయిన తర్వాత అటు వెళ్ళడాన్ని ఎట్లా చూస్తారని అనుకో? పొలిటికల్ టార్గెట్ అచీవ్ కదండి. కేశవరావు గారు ఎక్కడ ఉన్నా కానీ అంతే పెద్ద ఫిగర్ అండి. నేను మా సిస్టర్ సంగతి మీరు పక్కన పెట్టండి. వాళ్ళు కేశవరావు గారి కోసం మాట్లాడితే కేశవరావు గారు ఎక్కడ ఉన్నా కానీ ఇండియాలో పెద్ద ఫిగరే. He was always a big figure with BRS or without BRS. So కేశవరావు గారు పక్కన పెట్టి నేను కేశవరావు గారు ఏ ప్రెషర్లో వెళ్ళారో అనేది నాకు అనిపిస్తుంది. నాకు నేను ఇన్ని ఇయర్స్ కేశవరావు గారితో ఉండే, ఇది ఎవరు లేకుండా నేను ఫ్రమ్ ద పాయింట్ అండ్ తెలంగాణ మూమెంట్ ఉన్నప్పుడు నేను ఉండే. కానీ ఈ రోజు ఈ డిసిషన్ తీసుకున్నానంటే ఐ నో ఈజ్ గాట్ సమ్ పర్సనల్ ప్రెషర్ ఆర్ సంథింగ్ హీ వెంట్ అని నాకు మాత్రం క్లియర్ అనిపిస్తుంది. దట్ ఐఎమ్ వెరీ పర్టికులర్ అండ్ ఐఎమ్ క్లియర్. దట్ ఇస్ ఎనీథింగ్ ఐ విల్ టెల్ యూ లేటర్. ఓకే. రాజకీయంగా కేకేను ఉద్దేశించి తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయనని, అయితే రాజకీయంగా కేకే ఉన్నత పదవులు అనుభవించి ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీని వీడడం మాత్రం బీఆర్ఎస్ పార్టీకి తీవ్ర లోటుగా ఏర్పడుతుందని విప్లవ్ అభిప్రాయపడుతున్నారు. కెమెరామెన్ సాయితో శ్రీకాంత్, హైదరాబాద్.